మీ నాయన అంటాడురా. వాడు ఇంటి గురించి ఎప్పుడు పట్టించుకోలేదు, నువ్వు కానీ ఎట్లా తయారైనావు? ఆ శేషాద్రి గారిని మన నేనేం పీకలేక ఇక్కడ మద్రాసుల మరాలు తప్పించినాడు, వీంతాలు తప్పించినాడు. అట్టులే అట్టులే వేసారావండి. చిన్నాయన, మీరు తను చంపుతారు, రేపేమవుతుంది? వాళ్ళు ఇంకో ఊరు వెళ్ళి మనవాళ్ళని చంపుతారు. వీడితో మొదలెట్టి ఆ శేషాద్రి గారి కుటుంబాన్ని మొత్తాన్ని నరికేస్తాం. అప్పుడేం చేస్తారు? అడ్డు తప్పుకో. నరేంద్ర, మీరు వాళ్ళ కుటుంబాన్ని చంపే లోపల వాళ్ళు మన కుటుంబంలో నలుగురిని చంపుతారు. మీ పగల కోసం అమాయకులను బలి తీసుకునే హక్కు మీకెవరిచ్చారు, వాళ్ళకెవరిచ్చారు? ఇప్పుడు ఏం చేయమంటావరా? వాడిని వదిలేసి సన్నాసిలా ముసుకేసుకుని ముండలా ఎండలో కూర్చోమంటావా? ఏంట్రా ఆడితో మాట్లాడేది? ఈయన గారికి పుచ్చలపల్లి సుందరయ్య గారి ఆదర్శం. ఆయన పేరు చివర రెడ్డి తీశాడు, ఈయన పేరు చివర నాయుడు తీశాడు. ఆయనలాగా ఈయన కూడా వాటాకొచ్చిన పొలం అంతా పేదోళ్లకు పనిచేశాడు. అడ్డమైన వాళ్ళంతా అడ్డపంచి లెక్కట్టుకుని మన కళ్ళ ముందే తిరిగేటట్టు చేశాడు. ఈడు మన కుటుంబంలో చెడబుట్టాడు రా. ఈయన లాగే అవతల పడండి. చంపుతారా? చంపండి, చంపండి. కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి, ఇతను చచ్చిన మరుక్షణమే నేను వెళ్ళి ఆ శేషాద్రి నాయుడు ముందు నిలబడతాను. ఎందుకంటే ఇతను చచ్చాడు తెలిసాక అతను మన కుటుంబంలో కనీసం ఒక్కడిని చంపుతాడు. ఆ ఒక్కడిని నేనవుతాను. వాడి మాటలు పట్టించుకోవద్దు. తమ్ముడి సంగతి నీకు తెలుసు. వాడి మాట అంటే మాటే. నీ చేతులతో నువ్వే వాడిని పట్టున పెట్టుకుంటావా? వెళ్ళు. నీకో ఇంటికి రుణం తీరిపోయింది. ఇంకెప్పుడు నీ ముఖం నాకు చూపించకు. వెళ్ళు. నాన్న, ఆ కుటుంబం నీదిరా. నా మీద కోపంతో వాళ్ళు నేనేమన్నా సరే నువ్వు పట్టించుకోవద్దు. ఆ ఇంటిని ఇప్పటికీ వదలొద్దురా. ఇది ఇది నా ఆఖరి కోరిక అనుకున్నా. అంతా నా వల్లే జరిగింది. మావయ్య వాళ్ళు ఎంత చెప్పినా వినట్లేదు. వాడికి ఏమన్నా అవుతుందో ఏమో. అక్క, బావకేం అవ్వదక్క. 20 మందిని కొట్టాడు, ఇంకా 20 మందిని కూడా కోమల పంపగలడు. కానీ నా భయం అది కాదు. బావ లేకపోతే మనకేమైనా అవుద్దా అనేదే నా భయం. ఏ గాడెవరు నీకు అలవాడు? చిత్తూరు జిల్లాకు చెందిన ప్రముఖ రాజకీయవేత్త మహేంద్ర నాయుడుపై ఆయన కుటుంబీకులపై ఒకేసారి బాంబు దాడి జరిగింది. అయితే చిన్న చిన్న గాయాలతో అందరూ తప్పించుకున్నారు. ఆయన ప్రత్యర్థులు చాకచక్యంగా ఆయన కుటుంబానిలో బాంబు. మీరందరూ మంచి కోరేవారని మా నాన్న ఇప్పుడు చెప్పేవారు తాత. అందుకే మీ దగ్గరికి వచ్చాను. ఏంటి తాత ఇది? పెద్దవాళ్ళ మధ్య గొడవలు ఉంటే వాళ్ళు చూసుకోవాలి. ఆడవాళ్ళని పిల్లల్ని చంపాలనుకోవడం ఏంటి? నేను ఎన్నో విధాలుగా చెప్పి చూశానురా. ఆ శేషాద్రి నాయుడు ఎంతప్పటికీ వాళ్ళు మొదలు పెట్టారు, నేను ముగిస్తానంటున్నాడు. వాళ్ళు కాదు తాత, వాళ్ళ కథ నేను ముగిస్తాను. అజయ్, ఒక్క ప్రాణం పోయినందుకే ఇంత మంట లేచింది. నువ్వు ఆవేశంతో ఏదైనా చేసి తప్పు జారి ఇంకొక ప్రాణం పోయిందంటే ఇక రావణ కాష్టమే అవుతుంది. ఆలోచించు. మామా, గుర్తున్నానా? నేనెవడిని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎవడైనా సరే నన్నే గుర్తుపెట్టుకోవాలి. ఏంది, ఫైటింగ్ చేయడానికి వచ్చావా? ఇద్దరు కొట్టుకుంటే దాన్ని ఫైటింగ్ అంటారు. ఒకడిని చెత్త కొడితే దాన్ని ఫైటింగ్ అనరు, సావ కొట్టడం అంటారు. అంటే నన్ను చావ కొడతావా? పైకి లెక్కకుండా కొడతా. అంటే దేనికి పనికిరాని కొడతావా? అసలు నువ్వు దేనికైనా పనికి వస్తావా? అరే ఇదే మాట నీ మొహానికి ఇప్పుడు ఉందా? మొహం చూసావా? టాప్ పింట్ ఎవరు చేస్తావేంట్రా?
నేను మమ్మల్ని తరివింది ఎవరు? శేషాద్రి నాయుడు చిన్న కొడుకు. వాడు ఇప్పుడు ఎక్కడున్నాడు? నాకేం తెలుసు? నేను నువ్వు కొట్టిన కొట్టుడికి ఏదో హాస్పిటల్ చేరుంటాడు. ఇలా ఎత్తుక్కో. కింద చూడరా. చెప్పు. నన్ను వదిలేస్తాను మాట ఇచ్చావంటే నీకు ఐడియా చెబుతా. మాటిపోతే చెప్పా. రేయ్, ఇది ఆప్షన్ కదరా, బెదిరింపు. చెప్పు. చెబుతా. ఆ శేషాద్రి నాయుడికి కూతురంటే ప్రేమ, అల్లుడంటే అంతకంటే ప్రేమ. ఆ అల్లుడు తన బిడ్డను చూసుకోవడం కోసం బెంగళూరు నుంచి ట్రైన్లో వస్తున్నాడు. కావాలంటే అన్నీ తీసుకో. అవును రీ. ఇప్పుడు నువ్వు అంత బిల్డప్ ఇచ్చావంటే వాడిని రిసీవ్ చేసుకునే దానికి స్టేషన్కి పెద్ద బెటాలియనే వస్తుంది కదరా. కత్తి తీసావంటే ఇంకో ఐడియా చెప్తా. నువ్వు ముందు స్టేషన్లో వేసేసుకో. ఆడ ఎలా ఉంటాడు రా. ఎక్స్క్యూజ్ మీ, వాటర్ బాటిల్ ప్లీజ్. సైడ్ ప్లీజ్. సైడ్. నైస్ మీటింగ్ యూ. ఐ వాంట్ ప్యూర్ వాటర్. వస్తున్నా. ఎంతకీ ఇది ప్యూర్ వాటరా బోర్ వాటరా? ప్యూర్ బోర్ వాటర్. కస్టమర్లు ఎప్పుడు కష్టపడమ్మా. శేషాద్రి నాయుడు గారు అల్లుడు. అవును, ఏ అటు చూడవే, నేను చంపడానికి మనుషులు వస్తున్నారు. ఎవరాళ్ళు? వాళ్ళు మీ మామగారి శత్రువులు. నువ్వు దొరికితే నరుకుతారు. అంటే నా బ్యాగ్ ట్రైన్ లో ఉంది. నీకు ఈ బ్యాగ్ కావాలి? అమ్మో, లైఫ్ ఇంపార్టెంట్. బతుకుంటే పోలేదు బ్యాగ్. అయ్య బాబాయ్, మా మామూలు ఏరియాలో ఎంత బలంగా ఉందో నాకు తెలీదు. కాశీ విశాలాక్షి మొదలు మీద వాళ్ళు వేరే స్టేట్ అయ్యా. అయితే తిరుపతి వెంకటేశ్వర గారి పక్కన దేవుడా, మా ఆవిడ ఈ ఏరియాలో ఎందుకు పుట్టించా స్వామి? అన్నయ్య, వెనకాల చూడకుండా పరిగెత్తు. నువ్వు కూడా చేసి మీ అయ్య బాబాయ్, తమ్ముడు బాంబులో నడిచి వచ్చేస్తాడు. ఆహా, తమ్ముడిది బాంబ్ ప్రూఫ్ బాడీ అనుకుంటా. మమ్మల్ని పంపించేయండి, మా చావు మేము చస్తాం. ఈ టైంలో బయట ఉండటం అంత మంచిది కాదయ్యా. ఇక్కడ మాత్రం జరిగిన మంచిగా ఉంది. ఇంటి మీద బాంబు పడ్డాక ఇల్లు సేఫ్టీ ఉంది. అయినా మీ పదవుల కోసం మా ప్రాణాలతో ఆడుకోవటం ఏం బాగోలేదు. 2 రోజులకు తూర్పు ఫోన్ చేసి బావా మాకు ఆ పని చేసి పెట్టు బావా మంత్రి గారితో మాట్లాడిస్తున్నప్పుడు ఇవేమి మతికి రాలేదా? నేను చేసేది చేస్తాను, మీరు నోరు మూసుకోకండి. గురుగారు, శేషాద్రి గారు, మహేంద్ర నాయుడు దారికొచ్చాడు. పురుషోత్తమ నాయుడు గారు సంధి కోసం ఫోన్ చేస్తారు. నా మాట విని ఈ అవకాశాన్ని వదులుకోకండి. మీకు మంచిది, మిమ్మల్ని నమ్ముకున్న మాకు మంచిది. శేషాద్రి, ఏమి ఆ మహేంద్ర నాయుడు నాకు ఎంపీ సీట్ ఇస్తాడా? వాడి ఒడియనికి ఏం సీఎం హైకమాండా? వాడు సీట్ ఇచ్చేదే నాయనా, మనం ఎలా కొంటామని చెప్పు. అవునైనా, నా కొడుకులు ఇడిచేదే లేదు. ఇంటాడారా? నా కొడుకులు ఏమంటున్నారు? సచ్చిన నా బావ తిరిగి వచ్చేనే నేను వాళ్ళ నిడిచిపెట్టేది. జరిగిందేదో జరిగిపోయింది. ఏందబ్బా జరిగినది? ఇక జరగబోయేది చూడమను. ఈ పొద్దు నెత్తి మీద బాంబు పడంగానే కాళ్ళ కింద భూమి కదిలిందా. ఇక రేపటి నుంచి దినాభి జరుగుతుంటది, చూసుకుంటాడా మనం. శభాష్ అన్న, మునగాళ్ళ మాట్లాడుతీవి. హలో అయ్యా, రైలు అల్లుడు గారు లేరయ్యా. ఏమైందిరా? సామాను మాత్రమే ఉంది. మొత్తం అంతా ఎతికినారా? అంతా వెతికామయ్యా. అల్లుడు కాని రాలేదంటరా. ఈ పాటికి ఈడాడిని వేసేస్తుంటాడు. ఎవడన్నా? ఆడినేరా. ఒకవేళ అది మిస్ అయిపోయి ఈడు వాళ్ళకి దొరికేసి నేనే ఆడికి ఇన్ఫర్మేషన్ ఇచ్చానని వాళ్ళకి చెప్పేస్తే ఎవరికన్నా? వాళ్ళకేరా. అందుకని నేనే ముందెళ్ళిపోయి ఈడే ఆడిని ఎత్తుకెళ్ళిపోయాడని వాళ్ళకి చెప్పేస్తా. ఇంతకీ ఈడెవడన్నా? ఆ ఈడెవడో వాళ్ళకి నేనే చెప్పేస్తా.